నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో తీగల్లాగితే హైదరాబాద్లో డొంక కదులుతోంది. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే ఎందుకన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఓట్ల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారన్న మంత్రి సీతక్క. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు, ప్రజలు వైసీపీకే ఓటు వేయాలన్న విజయసాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు ఖరారు చేసిన కేసీఆర్. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. ఏపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం. తమపై ఉన్న కేసులు తీసేయాలని వి హనుమంతరావు కోరారు. తాము ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా బీఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ పీడ పోయిందన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసి చెప్దామంటే టైం ఇస్తలేరని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పెద్ద లీడర్, 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయింది ఒక్కడే అన్నారు. 20 ఏళ్లు ఉన్నా ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదన్నారు. బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారన్న విహెచ్, బయట పైసలు సంపాదించినోళ్లు మన దాంట్లోకి వస్తున్నారు ఎందుకు అర్థం చేసుకోవాలని సూచించారు. ఒకవైపే వినకుండా రెండు వైపులా ముఖ్యమంత్రి వినాలన్నారు. తమపై ఉన్న కేసులు తీసేయాలని వి హనుమంతరావు కోరారు. తాము ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా బీఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ పీడ పోయిందన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసి చెప్దామంటే టైం ఇస్తలేరని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పెద్ద లీడర్, 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయింది ఒక్కడే అన్నారు. 20 ఏళ్లు ఉన్నా ఒకరు కూడా ముఖ్యమంత్రి కాలేదన్నారు. బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారన్న విహెచ్, బయట పైసలు సంపాదించినోళ్లు మన దాంట్లోకి వస్తున్నారన్నారు. ఎందుకు అర్థం కావట్లేదని సూచించారు. ఒకవైపే వినకుండా రెండు వైపులా ముఖ్యమంత్రి వినాలన్నారు. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తును పక్కదారి పట్టించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సాక్ష్యాలు ఉన్నాయని కిషన్ రెడ్డి, ఢిల్లీ మద్యం కేసులో మా కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మద్యం పాలసీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవకతవకలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని
ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా, వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. ఆపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఇది ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ తమ దూకుడు పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. ఓవైపు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమవుతూనే ప్రచారానికి కూడా భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ సభ ఏర్పాటు చేసి అక్కడే మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఖర్గే ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా దృష్టి సారించింది. మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. రాజు. రైట్ శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభ్యర్థుల వేట కొనసాగిస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాల మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇప్పటికే దఫల వారీగా 2 విడతల వారీగా కూడా 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ సేమ్ టైం మరోవైపు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసింది. నిన్న ప్రచార కమిటీ గాంధీభవన్లో సమావేశమైంది. వెనువెంటనే కూడా అటు తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అక్కడ తుక్కుగూడ సభావేదికగా ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు జనంలోకి బలంగా వెళ్ళడం, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కూడా కలిసి వచ్చింది. అదే విశ్వాసంతో మరోసారి తుక్కుగూడ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు రానున్నారు. అత్యధిక జన సమీకరణతో ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. ఇప్పటికే ఏఐసీసీ మేనిఫెస్టోను విడుదల చేసింది. దాన్ని తెలుగులో తెలంగాణ ప్రజలకు మారుమూల పల్లెలో నివసిస్తున్నటువంటి ప్రతి ఓటరుకు తెలిసే విధంగా కూడా 5 హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానంగా మహిళలకు, యువతకు, నిరుద్యోగులకు, రైతులకు, శ్రామికులతో పాటుగానే సామాజిక సమాన న్యాయం పేరుతో కూడా ఈ యొక్క 5 హామీలను కూడా న్యాయ హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతా ఉంది. ఇప్పటికే ప్రకటించింది. హిందీలో మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే తెలంగాణలో తుక్కుగూడ సభా వేదికగా కూడా తెలుగులో ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అగ్రనేత ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ కూడా రానున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రధాన పార్టీ అయినటువంటి ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి బీజేపీ
మోదీ రోడ్ షో నిర్వహించారు. దానికి ధీటుగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తగ్గకుండా మొదటి ఈ యొక్క తుకుగూడ బహిరంగ సభ నుంచే ఈ యొక్క ప్రచార వ్యూహాల్ని అలాగే ప్రచార అస్త్రాన్ని ప్రారంభించబోతా ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి. పూర్తి స్థాయిలో తుకుగూడ ఒక సెంటిమెంట్గా భావించి కూడా అత్యధిక జన సమీకరణ చేసి ఈ యొక్క మేనిఫెస్టోని తెలుగులో విడుదల చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క సభ ఉండనుంది. పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి ప్రతి హామీ మహిళలకు 50% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, దాంతోపాటుగానే నిరుపేద మహిళలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం కావచ్చు, అలాగే యువకులకు ప్రత్యేకంగా స్టార్టప్ల కోసం 5,000 కోట్ల పెట్టుబడులను అందించడం, దీంతో పాటుగానే నిరుద్యోగంలో ఉన్నటువంటి యువతకు శిక్షణ కేంద్రాలు నిర్వహించడం, దీంతో పాటుగానే గిగ్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి స్విగ్గీ, జొమాటో ఇతర ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రమాద బీమాను కల్పిస్తూ ఇటువంటి నిర్ణయాలు ఒకవైపు అయితే రైతులకు గిట్టుబాటు ధర అలాగే కనీస మద్దతు ధర కోసం ఎన్నో ఏళ్ల నుంచి రైతులు పోరాడుతూ ఉన్నారు. వారి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతులకు మేలు చేసే విధంగా కూడా రైతులకు కనీస మద్దతు ధరతో పాటుగా బీమా, పంట నష్టపోతే బీమాను కేవలం 30 రోజుల్లోనే పంట నష్టపోయిన అంటే అకాల వర్షాలతో కావచ్చు, వడగండ్ల వానలతో కావచ్చు రైతులు నష్టపోతే కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క పంట నష్టాన్ని అందించడము, దీంతో పాటుగానే వారికి వ్యవసాయ పనిముట్లలో అలాగే ఇతర వ్యవసాయ ఎరువులలో GST మినహాయింపు ఇవ్వడం, ఇటువంటి అంశాలను కూడా జోడించింది. మహిళలకు ప్రత్యేకంగా వారి యొక్క హక్కులను తెలిసే విధంగా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో మైత్రి పేరుతో నిర్వహించేటటువంటి హక్కులను తెలియపరిచే అంశం కావచ్చు, మహిళలకు పెద్దపీట వేసే విధంగా కూడా వారి యొక్క దాదాపు రిజర్వేషన్ల విషయం కూడా కావచ్చు, సామాజిక సమాన న్యాయం పేరుతో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు, ఇతర కార్పొరేషన్లు కావచ్చు, అలాగే దీంతో పాటుగానే 50% అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% పరిమితి ఉంటుంది రిజర్వేషన్లో. ఆ రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయడం ద్వారా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలలో చాలా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. వీరితో పాటుగానే ఎస్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించడం వంటి అనేక అంశాలను కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయి. దీంతో పాటుగానే శ్రామికులకు న్యాయం చేసే విధంగా కూడా అంటే కర్షకుల కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా అసంఘటిత కార్మికులకు బీమా కావచ్చు, వారి యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, కనీస వేతనం ఒక్కో రోజుకు 400కు పెంచడం, ఇటువంటి అంశాలను కూడా వారి యొక్క ఆర్థికంగా బలోపేతం చేయడం, అలాగే సామాజికంగా ఆర్థికంగా కూడా వారిని బలోపేతం అన్ని వర్గాల ప్రజలను కూడా ఆదుకునే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో ఉండనుంది. దాన్ని తెలంగాణ ప్రజలకు ఈజీగా అర్థమయ్యే విధంగా డోర్ టు డోర్ వెళ్ళే విధంగా కూడా ఈ 5 హామీలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల ముంగిట 6 గ్యారంటీల పేరుతో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందో అదే సభా వేదికగా కూడా ఈ యొక్క మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. వాటిని కూడా సేమ్ 6 గ్యారంటీల మాదిరే ప్రతి గడపకు తీసుకువెళ్తే మాత్రం తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ మొదటి వారం లోగా ఈ యొక్క మిగిలినటువంటి 9 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వారిని కూడా నియోజకవర్గాల వారీగా జన సమీకరణం చేసిన అనంతరం అభ్యర్థులను వేదిక మీద ఉంచి కూడా తెలంగాణ ప్రజలకు అత్యధిక స్థానాలు గెలిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే తెలంగాణకు ఎటువంటి మేలు జరుగుతుంది, దీంతో పాటుగానే తెలంగాణకు కావాల్సినటువంటి విభజన హామీలను కాంగ్రెస్ పార్టీ 2014లో ఇచ్చినటువంటి విభజన హామీలను సైతం అమలు చేస్తామనే దిశగా కూడా ఈ యొక్క తుకుగూడ బహిరంగ సభ ఉండబోతా ఉంది. తెలంగాణ సీఎం ఇప్పటికే తుకుగూడను సెంటిమెంట్గా అధికారంలోకి తీసుకువచ్చినటువంటి భారీ బహిరంగ సభ కాబట్టి దాన్ని మరోసారి సెంటిమెంట్గా ఇప్పుడు ఏఐసిసికు ఒక గిఫ్ట్ రూపంగా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా కూడా ఉండాలి. అందుకే ఈ యొక్క భారీ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానిలో భాగంగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హామీలను కూడా ప్రతి ఒక్క ఓటరు మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఓటర్లకు తెలిసే విధంగా కూడా ఈ యొక్క సభను నిర్వహించాలనేటటువంటి కసరత్తు అయితే మొదలైంది.
పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభను అందరూ నాయకులు సమిష్టిగా ఈ యొక్క నియోజకవర్గాల వారిగా జన సమీకరణతో పాటుగానే ఈ యొక్క అంశాలను కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ఈ యొక్క సభ ద్వారా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే ఈ యొక్క మేనిఫెస్టో, తెలుగులో విడుదల చేసే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో అది గడప గడపకు తీసుకువెళ్లేందుకు అయితే కార్యాచరణ కూడా రూపొందుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరోసారి చంద్రబాబు పవన్ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంని చేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ఈ సినిమా హీరోకు లేని క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. 2014లో చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. 2014లో ప్రత్యేక హోదా తెస్తాం, బాబు వస్తే జాబ్ వస్తుందని మోసం చేశారని విమర్శించారు. మేనిఫెస్టోతో సీఎం జగన్ అన్న త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారన్నారు. ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్ కాకినాడ రూరల్ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని అధికారులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకుడి ఇంట్లో సమావేశం జరుగుతుండగా ఎంపీడీఓ పోలీసులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అధికారులతో జనసేన, టీడీపీ, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ వాదనకు దిగారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాగా ఇంట్లో జరిగే కార్యక్రమానికి కూడా అనుమతులు ఉండాలా అని నిలదీశారు. పోలీస్ అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష కూటమిని అడ్డుకోవడం తగదంటూ నిరసనకు దిగారు. రవీంద్ర బాబు అనే ఎస్ఐ ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం చెందిన కార్యకర్తలు కాదు, ముఖ్య నాయకులు సమావేశానికి దీన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు మేము చేయబోతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మోడీ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, దేశంలో మన రాష్ట్రంలో ఇళ్లలోకి అన్యాయంగా పోలీసు జొరబడి మాకు ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే, పార్టీ మీటింగ్, ఎన్డీఏ మీటింగ్ జరుగుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే వాతావరణం ఈ రాష్ట్రంలో. అంటే మమ్మల్ని అంచివేయమని చెప్పి ఒత్తిడి వస్తే అంచివేస్తే వెళ్తాను. అదే కన్నబాబు గారు ఇంటి ఎదురుగుంటా మున్సిపల్ ప్లేస్లో ఒక పాక వేసుకుని, పందిరి వేసుకుని కూర్చుని అక్కడ మీటింగులు పెడతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు చెప్తారు. ఇలా అయితే ఎన్నికలు ఎలా చేయగలుగుతాం మేము? ఎవరన్నా 10 మంది రౌడీలు వస్తే, మనుషులు వస్తే కలబడతాం, దెబ్బలాడతాం తప్ప పోలీసులు మా మీద జోరబడుతుంటే ఇళ్లలోకి మేము ఎలా ఎన్నికలు చేయగలుగుతామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా భారత ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీని మీద పోరాటం చేస్తాం. దీన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు మేము చేయబోతున్నాం.
కాకినాడ రూరల్ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని అధికారులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకుడి ఇంట్లో సమావేశం జరుగుతుండగా ఎంపీటీఓ పోలీసులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అధికారులతో జనసేన టీడీపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ వాదనకు దిగారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాగా ఇంట్లో జరిగే కార్యక్రమానికి కూడా అనుమతులు ఉండాలని నిలదీశారు. పోలీసులు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష కూటమిని అడ్డుకోవడం తగదంటూ నిరసనకు దిగారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇంట్లో జరిగే ఆత్మీయ సమావేశాన్ని అసలు పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ఇది కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అంటున్నారా? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే కాకినాడ రూరల్ అయితే కనుక ఆ పోలీసులు అయితే అడ్డగోలుగా ప్రవర్తించారని చెప్పేసి అటు బీజేపీ కానీ అటు టీడీపీ జనసేన నాయకులు కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం చేశారు. ఒక బీజేపీ నాయకుడి ఇంట్లో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయితే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, అలాగే మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు బీజేపీకి సంబంధించిన చాలా మంది నాయకులు కూడా పాల్గొని ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఈ సమావేశం అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా వెళ్లాలనే దాని మీద అయితే సమాలోచన చేసుకుంటున్న నేపథ్యంలో అటు ఎస్ఐ కానీ ఎండిఓ కానీ అక్కడికి అయితే ఎంటర్ అయ్యి ఈ సమావేశాన్ని అయితే కనుక డిస్టర్బ్ చేసే పనులు అయితే చేశారు. దీని మీద అయితే కనుక అసలు అక్కడ అందరూ కూడా ఈ ఎస్ఐని కానీ ఎండిఓని కానీ ఎందుకు ఈ కోడ్ లోకి వస్తుందా, మేము ఎక్కడ జెండాలు కూడా పెట్టలేదు, మైకులు పెట్టలేదు, ఇంట్లో కూర్చున్న సమావేశానికి మీరు ఎందుకు వచ్చారంటూ ఇటు ఆ బీజేపీ టీడీపీకి సంబంధించిన జనసేన నాయకులు కూడా పోలీసులు అలాగే ఎండిఓని ఇద్దరిని కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ పోలీసులు అయితే కనుక మాకు ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే మేము ఇక్కడికి వచ్చామని చెప్పినప్పటికీ వారైతే కనుక ఈ సమావేశం ఉండకూడదు, అనుమతులు ఉండాలి అనే విధంగా ప్రవర్తించడంతో అక్కడైతే కనుక కొంతసేపు అయితే గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పాటు పరిస్థితి ఉంది. అటు ఆ పోలీసులకి ఇటు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మధ్య కొంతసేపు అయితే వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రశాంతంగా జరుగుతున్న సమావేశానికి అసలు అనుమతులు అవసరం లేనప్పటికీ పోలీసులు కానీ ఇటు ఎండిఓ కానీ ఇద్దరు కూడా అక్కడికి ఎంటర్ అయ్యి సమావేశాన్ని డిస్టర్బ్ చేయడంతో ఎవరైతే జనసేన అభ్యర్థిగా రంగంలో దిగుతున్న పంతం నానాజీ అయితే కనుక ఎస్ఐ కనుక చాలా సీరియస్ గా ఇది సరైన పద్ధతి కాదు, పాలక వర్గానికి మీరు మద్దతు పలుకుతూ మమ్మల్ని డిస్టర్బ్ చేయడం సరైనది కాదు, దీని మీద అయితే మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను, మోడీకి కూడా దీని మీద ఫిర్యాదు చేస్తానని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. వైసీపీతో ప్రేరేపించబడి దాడి చేయమంటాడు. దాడి చేసి ఇంట్లో పోయి బలవంతంగా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి జొరబడ్డాయి. ఈ ఎస్ఐని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను. మోడీ గారు పిల్లల్లోకి జొరబడుతున్నారు పోలీసులు. Você